Day 2 in Malvan. We started about 9 and ikkade దగ్గరలో రామేశ్వరం మందిరం ఉంది. We going there. Look at what we just spotted. It is water lilies. చాలా ఎక్కువ ఉన్నాయి. So beautiful. Just wow. Right out of postcard photo లాగా అనిపిస్తుంది. మల్వాన్ చాలా చిన్ని ఊరు, ఒక విలేజ్ లాగా అనిపించింది ఇందులో ట్రావెల్ చేయడానికి. మేము మా కార్లో వెళ్ళాం కనుక కొంచెం ఈజీగానే ఉంది. ఇక్కడైతే వి ఆల్మోస్ట్ గాట్ లాస్ట్. ఇక్కడ మ్యాప్స్ కూడా అంతగా వర్క్ చేయవు, మనం పక్కనున్న వాళ్ళని అడిగి వెళ్తూ ఉండాలి. టెంపుల్ బయటనే హనుమాన్ విగ్రహం ఉంది. టెంపుల్ వరకు వెళ్ళడానికి కార్కి ఫీజిబుల్ కాదు, సో వాకింగ్లో మేము ఇలా వెళ్ళామన్నమాట. రోడ్స్ చాలా నేరోగా ఉన్నాయి, ఓన్లీ సైకిల్స్ కుడ్ పాస్ అన్నట్టు. ది టెంపుల్ ఇస్ వెరీ ఓల్డ్, చాలా ఏన్షియంట్ టెంపుల్ వైబ్స్ వచ్చాయి. అండ్ యట్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ నీట్లీ మెయింటైన్. చాలా చాలా అందంగా ఉంది, వెరీ క్లీన్ అండ్ టైడీ. శివ టెంపుల్. ఆలయం చుట్టుపక్కల ప్రాంగణం కూడా చాలా పెద్దగా ఉండడం విశేషం. రోడ్స్ చాలా నేరోగా ఘాటీగా ఉన్నాయి విత్ లాడ్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. అండ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటే కనుక చాలా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హార్న్ కొట్టుకుంటూ వెళ్ళాల్సి వస్తూ ఉండింది అనమాట మోస్ట్ ఆఫ్ ది రోడ్ ట్రిప్. సాయిమౌలి బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. మల్వానీ బ్రేక్ఫాస్ట్ ఘవాన్ చట్నీ అని రాశారు. ఇది మన రైస్ ఫ్లోర్తో చేసినట్టులాగా. దిస్ ఇస్ అ స్మాల్ ప్లేస్ విత్ ఆథెంటిక్ మల్వానీ బ్రేక్ఫాస్ట్ అండ్ ద ప్లేసెస్ టు విజిట్ అరౌండ్ మల్వాన్. కొన్ని చాలా దూరం ఉన్న ప్లేసెస్ ఉన్నాయి, కొన్ని ఏమో మల్వాన్ నుంచి డెఫినెట్గా వెళ్ళాల్సిన ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ పైన అటాచ్ చేసి పెట్టారన్నమాట. మల్వాన్ ఈజ్ యూనిక్ ఇన్ వేరియస్ వేస్. ఇక్కడ ఫోలియేజ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ ఫారెస్టీ. గోవాలో క్రౌడ్ ఎస్కేప్ అవుదామని చెప్పి మల్వాన్ బీచ్కి వచ్చామండి. ఇక్కడ కూడా ఇంత క్రౌడ్ ఉన్నట్టుగా ఉంది, జనం అన్ని చోట్ల ఉన్నారు. ఆల్మోస్ట్ 1 hour నుంచి మేము ట్రాఫిక్లో ఇరుక్కున్నాము. మల్వాన్ ఒరిజినల్ బీచ్ అయితే అంత క్రౌడెడ్గా లేదు, కానీ దేవ్బాగ్ అండ్ స్పోర్ట్స్ అడ్వెంచర్స్ ఉండే ఐలాండ్స్, తార్కాలి, సునామీ ఐలాండ్, ఇవన్నీ కూడా చాలా క్రౌడెడ్గానే ఉన్నాయి. దేవ్బాగ్ బీచ్ రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి సునామీ ఐలాండ్ కోసం వీళ్ళు ప్రైవేట్ బోట్స్ కోసం అడుగుతున్నారు. ఇక్కడ పెద్ద టెంపుల్ ఉంది, శివ టెంపుల్. మేము ఇక్కడ ప్రైవేట్ బోట్ మాట్లాడుకున్నాము. 2000 రూపీస్ చెప్పారు, 2 adultsకి 2 kidsకి. అది బోట్ రేట్ అన్నట్టు. ఈ లోపల కూడా స్టే ఉంది, దేవ్బాగ్ బీచ్ లోపల బోట్ దగ్గర. మంచి మంచి బీచ్ డ్రెస్సెస్ అండ్ డిజైనర్ స్విమ్ రింగ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. దేవ్బాగ్ బీచ్. ఇక్కడ నుంచి బోట్ క్యాచ్ చేసి మేము సునామీ ఐలాండ్కి వెళ్తాము. దేర్ విల్ బి అ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ డాల్ఫిన్ స్పాటింగ్ కూడా ఉంటుంది. Island, Dolphin Point, Sangam Point. ये सब आएगा. जय महादेव शंभो शंकरा. ओम नमः शिवाय. ओम नमः शिवाय. छत्रपति शिवाजी महाराज की जय. इधर बसू. अरे आया कहीं. ఇది సంగం పాయింట్. ఇక్కడ అరేబియన్ సీ అండ్ బ్లాక్ వాటర్స్ రెండు కూడా కొలైడ్ అవుతున్నాయి. మిడిల్లో వేవ్స్ వస్తాయి చూసారా, షోర్ దగ్గరే వస్తాయి. సో ఇక్కడ దాకా ఐలాండ్ ఉండేది దేవ్బాగ్ ఐలాండ్, కానీ సునామీ వచ్చినప్పుడు అది కొట్టుకెళ్ళిపోయి అక్కడ ఫార్ అవే ల్యాండ్ లాగా తయారైంది అన్నమాట. సో ద హోల్ place of Devbhag got
went into oblivion after the tsunami came. ఆ కొండ చూడడానికి క్రొకడైల్ షేప్ లా ఉంది, సో దాన్ని క్రొకడైల్ సేవ్ అని చెప్పి పిలుస్తున్నారు. సీ మధ్యలో ఉన్నాం, వేవ్స్ గట్టిగా కొడుతున్నాయి. డాల్ఫిన్స్ని అయితే మేము స్పాట్ చేసాము, కానీ మాకన్నా ముందు వెళ్ళిన బ్యాచెస్ వాళ్ళు చాలా డాల్ఫిన్స్ని చాలా ఫ్రీక్వెంట్గా పైకి ఎగురుతూ కూడా చూసారట. మాకంత బాగా అయితే కనిపించలేదు. మేము వెళ్ళేసరికి చాలా బోట్స్ వచ్చేయడంతో డాల్ఫిన్స్. నివితి పోర్ట్, శివాజీ మహారాజ్ ఇక్కడ నుంచి రోడ్ అని కూడా తయారు చేసుకున్నారు అప్పట్లో. ఇది భోగ్వే బీచ్. అండ్ నా ఇప్పుడు ఇదంతా వాటర్ అయిపోయింది. అదర్వైజ్ ఇట్ వాస్ అ వెరీ హ్యాపెనింగ్ ప్లేస్ బ్యాక్ ఇన్ టైమ్ వెన్ శివాజీ మహారాజ్ వాజ్ ది ఎంపరర్ ఆఫ్ దిస్ ల్యాండ్. యా, the boy is enjoying sea view. ఇంకొంచెం ముందుకు వస్తే ఇది నివతి బీచ్. Golden Rock and Niviti Beach. Right, left, right, left, right, left. మమ్మల్ని ఇక్కడ బోట్ దింపేశాడు. ఇది సునామీ ఐలాండ్. సో ఇక్కడ ఐలాండ్ అయితే లేదు, ఐలాండ్ అక్కడ కొట్టుకుపోయిన ఐలాండ్ ఇక్కడ దాకా వచ్చిందని చెప్పారు. సో వాటర్ అయితే ఈ నీ లెంత్లో ఉంది. అండ్ ఇక్కడ దిగి మేము నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. ఇక్కడ చాలా స్పోర్ట్స్ అండ్ వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. పారాసైలింగ్ కానీ, ఇట్లాగా స్కీయింగ్, రాఫ్టింగ్, కయాకింగ్ అలాంటి చాలా ఉన్నాయన్నమాట. మన సామాన్ ఇక్కడ పెట్టుకోవచ్చు. మేము అయితే లైఫ్ జాకెట్స్ ఇక్కడ తెచ్చుకున్నాము. కిడ్స్ కయాకింగ్ ఇది. ఇలా డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి పారాసైలింగ్కి, బనానా రైడ్కి. సో మేము బనానా రైడ్కి తీసుకుంటున్నాం అనమాట. 2 kids and 2 adultsకి 200 rupees. Good. Very good. After banana ride, Sharva, Rudra. కళ్ళకి నీళ్ళు వెళ్ళిపోయాయి, కానీ స్విమ్మింగ్ చేయడానికి కూడా రావట్లేదు. అక్కడ ఇలా వెళ్తుంది ఫోర్స్, ఇలా పడిపోయి ముందుకు వెళ్దామంటే రావట్లేదు. బనానా రైడ్ అయ్యింది. ఇప్పుడు పారాసైలింగ్కి మళ్ళీ బోట్కి ఇంకో దగ్గరికి వెళ్తున్నాం అనమాట. కాస్ట్ ఆర్ క్వైట్ నామినల్. అండ్ పారాసైలింగ్కి 2 peopleకి 1200, జోడీకి 1200. యా. సో నడిచిపోయా. బనానా రైడ్లో లాస్ట్ ఇట్లా తిప్పాడు అనమాట. అప్పటిదాకా బాగానే ఉన్నాం, ఒకసారి వచ్చాము.
బనానా రైడ్. ఇప్పుడు పారాసైలింగ్కి వెళ్తున్నాం. బెలూన్ షిప్లోకి ఈ మోటార్ బోట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యాము. అండ్ आगे మోటార్ బోట్తో మాతో పాటు పారాసైలింగ్ కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేసుకున్నాక దెన్ వీ రిటర్న్ బ్యాక్ టు ద సునామీ ఐలాండ్. మళ్ళీ మధ్యలో మా చిన్న బోట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి అటు నుంచి మళ్ళీ మా సునామీ ఐలాండ్కి వచ్చేసామన్నమాట. Normal boat again, parasailing boat music. And back to Tsunami Island. And from there we'll catch our boat back to beach, Beach Beach. Wait.
ఆకలేస్తుంది ఆమె చూసేసరికి చకా. ఫర్ లంచ్ మేము ఇక్కడ సునామీ ఐలాండ్లోనే స్టాల్స్లో ఉన్న వడాపావ్, నూడిల్స్, ఘేవార్, ఇంకా మోదక్ ఇవన్నీ తిన్నాము. ఇది కూడా మాల్వానీ డిష్, ఆంబోళి దీని పేరు. మన దోశలాగే కానీ వీళ్ళు దోశ అని కూడా అమ్ముతున్నారు, స్పాంజ్ దోశలాగా. We're returning to the Deva beach. ఇవన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ నుంచి చూడడానికి. తార్కలి బీచ్కి వచ్చాము. ఇక్కడ నుంచి సన్సెట్ చూస్తామన్నమాట ఈరోజు. వావ్, చూడండి సన్ ఎంత బాగుందో. Tarkali beach is a beautiful white sand beach. ఇక్కడ డిఫరెంట్ వెరైటీ షెల్స్ ఉన్నాయి. ఇవి అతుక్కుని ఉన్నాయి, రెండు పీస్. రెండు అతుక్కుని ఉన్నాయి ఇలాగా బటర్ఫ్లై షేప్లో. సో ఈ రెండు ఇలాగే ఉన్నాయి. అండ్ చాలా షెల్స్ ఉన్నాయి. చూస్తున్న కొద్ది ఇలాంటివి బటర్ఫ్లై షెల్స్ కూడా చాలా దొరుకుతున్నాయి, చిన్నవి పెద్దవి. See, that's a full shell. ప్రాపర్ సీ షోర్ ఉన్నట్టు ఎన్ని ఉన్నాయో. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. See, there are so many shells. Bye to the seashore until next time. So this is the place, Tarkali. ఇక్కడ నుంచి స్కూబా డైవింగ్ అవి చాలా ఫేమస్ అనమాట. స్కూబా డైవింగ్ అండ్ అదర్ అడ్వెంచర్స్ చేయాలి అంటే ఇక్కడికి రావచ్చు. వీ స్కిప్ దట్ బికాజ్ అవర్ కిడ్స్ ఆర్ టూ యంగ్. 10 years or 12 years అట్లీస్ట్ ఉంటే స్కూబా డైవింగ్కి ఎలిజిబుల్. వీ బీన్ టు ది సునామీ ఐలాండ్ అండ్ మేము అక్కడ బనానా రైడ్, పారాగ్లైడింగ్ ఇట్లాంటి స్పోర్ట్స్ చేసాము. On the way from Tarkali to Malvan, it's all lighted up so beautifully. Christmas lights అని అనుకోవచ్చు. ఇది పాయసం ఇచ్చాడు. దీని పేరు సోల్ కడి. దీన్ని కోకం సీడ్తో తయారు చేస్తారట. ఇవేమో భాజీ అండ్ పప్పు, ఇవన్నీ రోటీ.
దీస్ ఆర్ మాల్వానీ స్పెషల్ అన్నమాట. కన్హా రిసార్ట్ అని మా డిన్నర్ ఇక్కడ చేస్తాం ఈరోజు. ఇట్ హాస్ రిలేటివ్లీ స్మాలర్ ప్రైసెస్ అండ్ స్మాలర్ డిషెస్. అద్రక్ నింబు ఆర్ మిర్చి ఐస్ క్రీమ్. ఇది ఇక్కడ స్పెషల్. ఇట్స్ కాల్డ్ యశస్వి అండ్ వాళ్ళ నేను ఇంత వాస్ట్గా ఉంది. హౌ డు యు లైక్ ఇట్? సో ఈ ఐస్ క్రీమ్లో ఫ్లేవర్స్ వచ్చేసి అల్లం, నిమ్మకాయ అండ్ మిరపకాయ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. అసలు ఎప్పుడు ఇలాంటి ఐస్ క్రీమ్ తినలేదు మేము. మిర్చి నమ్మకాయ ఇంత చిల్లిగా ఉంది. మరి కారం గ్రీన్ పెట్టమంటే పెడతాను. పెట్టండి పెట్టండి. కారంగా లేదు, నాకు మాత్రం వద్దు రాయ్. వెరీ ఇంట్రెస్టింగ్. దేని కానీ ఫ్లేవర్. ద నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం లైట్ వచ్చాక స్టార్ట్ అయ్యి హైదరాబాద్కి రిటర్న్ అవుతూ ఉన్నాము. అల్వాన్ నుంచి ఆల్మోస్ట్ షోలాపూర్ వచ్చేదాకా కూడా ఘాట్ రోడ్గా అనిపించింది. అందుకని కొంచెం తెల్లవారాకనే స్టార్ట్ అయ్యామన్నమాట. అరౌండ్ 6 o'clock స్టార్ట్ అయ్యాము అండ్ ఆన్ ద వేలో ఒక వాటర్ ఫాల్ దగ్గర కూడా ఆగాము. గోవా మహారాష్ట్ర బోర్డర్ దగ్గర సహ్యాద్రి హిల్స్ మీద యాంబోలి వాటర్ ఫాల్ ఒక సినిక్ బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో రిటర్న్ వేలో ఇక్కడ అంబోలి వాటర్ ఫాల్ ఉంది. వావ్. Sunrise and waterfall. Wow. Wow, looks so good. సో ఇదంతా కూడా ఫుడ్ స్పాటింగ్. ఇక్కడ చాలామంది ఆగి ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ తింటున్నారు, లైక్ అరకులో లాగా. ఇక్కడ సాబుదానా బజ్జీ, పకోడా అండ్ వడాపావ్. అంబోలి వాటర్ ఫాల్ దగ్గరే బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము. దారిలో అంతా బోల్డని విండ్మిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. విండ్మిల్స్తో పాటు అలా ప్రయాణం చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్గా అనిపించింది. ఇంకా దారిలో మేము బైకర్స్ని స్పాట్ చేసాము, అలాగే సన్సెట్ కూడా చూసాము. ఆన్ దిస్ క్యూట్ లిటిల్ ఫ్యామిలీ ట్రిప్ వీ హ్యావ్ సీన్ అ బిగ్ వరల్డ్ అవుట్ దేర్. మాకు చాలా నచ్చింది ఇలాగా ట్రావెల్ చేయడం. మీకు కూడా నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Stay tuned for more of our family vlog videos. Bye. See you on our next trip.